ఎండల తీవ్రతకు కోల్ బెల్ట్ నిప్పుల కొలిమిగా మారింది. భానుడి తాపంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు అగ్నిగోళంలా మారాయి. ఎండ తీవ్రత, ఉక్కపోతతో కార్మికులు విలవిల్లాడిపోతున్నారు. అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు పనివేళలు మార్చాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సింగరేణి బొగ్గు గన్లు మండిపోతున్నాయి. భానుడు ప్రతాపంతో ఓపెన్ కాస్ట్ గన్లన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఫలితంగా పనులు చేయలేక కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కోల్డ్ బెల్ట్ ఏరియాలో 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. కార్మికులతో పాటు ఆఫీసర్లు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కార్మికులు 50 ఏళ్లు పైబడిన వారే కావడంతో వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్నారు. బొగ్గు ఉత్పత్తి మీద ఫోకస్ పెడుతున్న యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బయట కంటే ఓపెన్ కాస్టుల్లోని పని ప్రదేశాల్లో 3-4 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినా మేనేజ్మెంట్ ఉపశమన చర్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓపెన్ కాస్టులలో పనిచేసే కార్మికులు 50 సంవత్సరాలు పైబడిన వాళ్లే ఉంటారు. ఎండలో పనిచేయాలి. లోపల క్వారీలో ఒక పక్క ఎండ ఉంటుంది. క్వారీ భూ ఉపరితలం కన్నా 150-200 మీటర్లు లోపల ఉంటుంది కాబట్టి అక్కడ అసలు గాలి కూడా ఆడదు. దానివల్ల అక్కడ ఇంకా 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ టైమింగ్స్ని మార్చాలని మేము ఏఐటీసీగా యాజమాన్యానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఓసీలలో ఇస్తున్నారు. కానీ ఓసీలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం ఇవ్వటం లేదు. ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే చోట్ల ఏసీ సౌకర్యంతో రెస్ట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ ఆదేశాలున్నాయి. అయినా యాజమాన్యం పట్టించుకోకపోగా మిగతా ఓసీలలో తడకల పందేళ్లు, మరికొన్ని చోట్ల గడ్డితో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. ఈ తడకల పందిళ్లలో 3-4 కంటే ఎక్కువ కూర్చునే వీలు ఉండటం లేదు. డంపర్స్, షెవెల్స్, డోజర్స్ వంటి భారీ వెహికల్స్ లో ఏసీ ఉన్నా ఆ కార్మికులు బయటకు వచ్చినప్పుడు రెస్ట్ తీసుకునేందుకు ఏర్పాట్లు లేవు. సర్ఫేస్ లో పనిచేసే ఎలక్ట్రీషియన్స్, సర్వే స్టాఫ్, సెక్యూరిటీ సిబ్బంది ఎండలో మండిపోయి అస్వస్థతకు గురవుతున్నారు. వేసవి కాలంలో ఓపెన్ కాస్ట్ కార్మికులకు ఒక్కో మజ్జిగ ప్యాకెట్ ఇస్తుంది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచుతుంది. అయితే ఇస్తున్న మజ్జిగ ప్యాకెట్లు సరిపోవడం లేదు. చల్లటి నీరు కూడా అందుబాటులో ఉంచడం లేదు. ఈ నేపథ్యంలో పనివేళలు మార్చాలని కార్మికులు కోరుతున్నా యాజమాన్యం లైట్ తీసుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రెండో షిఫ్ట్ ఉంటుంది. అయితే ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి షిఫ్ట్, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రెండో షిఫ్ట్ మార్చితే కొంత ఉపశమనం కలుగుతుంది. మిట్ట మధ్యాహ్నం 3 గంటల పాటు పనులు నిలిపివేస్తే కార్మికులపై ఎండ ప్రభావం చాలా తగ్గుతుంది. కానీ యాజమాన్యం మాత్రం ఈ విషయంలో సానుకూల చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇవాళ ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే ఉద్యోగులందరికీ 42 డిగ్రీల సెల్సియస్ దాటింది కాబట్టి చాలా కష్టమవుతున్నది. కాబట్టి టైమింగ్ వేళలు మార్నింగ్ 5 to 1, 1 to 9 o'clock, 9 to 5 o'clock వరకు ఈ షిఫ్ట్ సిస్టమ్ టైమింగ్స్ చేంజ్ చేసి, అదేవిధంగా వారికి చల్ల ప్యాకెట్లు, తర్వాత ఏవైతే మన గ్లూకోజ్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచి కార్మికులకు ఆరోగ్యానికి కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా మేనేజ్మెంట్ ఏదైతే 100 మిలియన్ టన్నులకు ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తున్నదో, మరి ఇలా కంపెనీ ఉద్యోగి ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళే కంపెనీ ఆరోగ్యాన్ని కాపాడగలుగుతారు. మనం అనుకున్న టార్గెట్ను కూడా రీచ్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ చైర్మన్ గారు దీంట్లో చొరవ తీసుకొని సింగరేణి కార్మికుల యొక్క ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే ఉద్యోగుల యొక్క ఆరోగ్య విషయంలో, వారి యొక్క నీటి సౌకర్యం విషయంలో, తర్వాత వర్కింగ్ స్థలాల్లో వాటర్ స్ప్రే చేయడం కూడా ఖచ్చితంగా చేయించాలి. ఇలా చేయకపోవడం వల్ల కష్టాలు ఎక్కువ అవకాశం ఉన్నది. ఇలా
కార్మికులు కూడా కింద పడిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విషయంలో స్పెషల్ చొరవ తీసుకొని మన చైర్మన్ గారు కింది అధికారులకు ఆర్డర్స్ ఇచ్చి పైన వారికి కావాల్సిన అవసరాలు తీర్చాల్సిందిగా తెలంగాణ బొగ్గని కార్మిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత తప్ప సింగరేణి యాజమాన్యానికి కార్మికుల ఆరోగ్యం ప్రాణాలపై పట్టింపు లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పని వేళలను మార్చి వేసవి ఇబ్బందులను తప్పించాలని కార్మికులు కోరుతున్నారు.